కన్నడ నాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతానే బాగా ఉన్నట్లు నటిస్తున్నా సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు డీకే నాయకత్వం మార్పు ఏమీ ఉండదని తొలిత వ్యాఖ్యానించింది. తాజాగా కీలక వ్యాఖ్యలు చేయటం చర్చాంశనీయంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రినని ఓవైపు సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన చేతుల్లో ఏమీ లేదంటూనే ఆశపడటంలో తప్పు లేదు కదా అని సంకేతాలిస్తున్నారు. తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చాంశనీయంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై తనకున్న ఆసక్తి గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఇక్కడ చాలామంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు. కానీ మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. అందులో కూర్చోవాలి. మీకు నచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరోక్షంగా సీటును ఉద్దేశించి కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. డీకే వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. అయితే ఇందులో ఆయన అధికారం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి డీకే ఇలా మాట్లాడారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డీకే సిద్ధరామయ్యల మధ్య కుర్చీలాట మొదలైంది. ఇది